హలో ఫ్రెండ్స్, కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన. ఏప్రిల్ 25ను ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునిరాబాద్ సభలో కొత్త పార్టీపై ప్రకటన చేయనట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందని నిజామాబాద్ ప్రెస్ మీట్లో చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం సర్వోదయ తెలంగాణ కోసమే కొత్త రాజకీయ పార్టీ అవతరించనుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సభకు తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునిరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునిరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు. నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా. ఆ హాల్ పేరు ఆద్య కన్వెన్షన్, అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్. మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలామందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 డేస్ టైంలో మీ అందరికీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర జాగృతి నుండి ప్రతి గ్రామం నుంచి మీ అందరి దగ్గర కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా సపరేట్గా ఇవ్వబోతా ఉన్నాం. దానికి మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈ వచ్చే 28 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు వాళ్ళని కాదు. సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం. ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంట్కి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన.